పెదవేగి మండలం ముండూరు క్షేత్రంలో గల యజ్ఞవల్కి రాజాశ్రమ 66వ వార్షికోత్సవ అఖిల భారత మహాసభలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రణవ పతాకావిష్కరణ చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గార్పాటి సీతారామాంజనేయ చౌదరి మహాసభలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వామీజీలు ప్రణవ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన వేదాంత మహాసభల్లో పాల్గొన్న గార్పాటి చౌదరి మాట్లాడుతూ, లక్షలాది మంది ప్రాణత్యాగం, 500 సంవత్సరాల పోరాటం, 100 సంవత్సరాల న్యాయ పోరాటం, సాధు సంతులు చేసిన తపస్సు ఫలించడంతో అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిర నిర్మాణం కారణ జన్ముడైన ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిందని, బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ చూసే భాగ్యం కలగడం మనందరి అదృష్టమని అన్నారు. అఖండ జ్ఞానానిధులైన పీఠాధిపతులు, ఆశ్రమాధిపతులైన సాధు మహాత్ములు విచ్చేసి వారి దివ్యమైన బోధనలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, శ్రీ శంకరానందగిరి స్వామి, శ్రీ సత్యనందగిరి స్వామి, శ్రీ మాతా శివానందగిరి స్వామి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే రేపు ఇంకో స్థితి ఉంటుందో లేదో కూడా తెలుసు. మానవ జీవితం అశాశ్వతం. ఈ శరీరం ఉన్నంత వరకు ప్రజలకు నేను సేవ చేస్తానన్నారు ఆనాడు. అప్పటికి ఇంకా రాజకీయాల్లో రాకుండా అటువంటి మహోన్నతమైన వ్యక్తి మనకి ఈరోజు ఆశ్రమానికి వచ్చి చక్కగా ప్రణవపతావిష్కరణ జ్యోతి ప్రజ్వలన చేశారు. వారి దివ్యమైనటువంటి సందేశాన్ని వారు తెలియజేస్తుందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మన ధర్మాన్ని పరిరక్షించడానికి ఒక యజ్ఞంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న యాజ్ఞవల్క్య రాజాశ్రమం వారికి, పీఠాధిపతులకు, అలాగే మన ధర్మం నిలబడాలి, ధర్మాన్ని బోధించాలి, ధర్మ ప్రచారం జరగాలి అని నిరంతరం శ్రమిస్తున్న సాధు సంతులందరికీ మరొకసారి నమస్కరిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్యలో భవ్యమైన దివ్యమైన నవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని చూసాం. బాలరాముని ప్రతిష్ట చూడగలిగాం. మీతో ఈ మాట చెప్తున్నా నాకు రోమాలు ఎక్కబడుచుకుంటున్నాయి. ఇక్కడ ఇంకా మనం ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని చూస్తూ మనందరం అలానే ఉండిపోయాం. మనము మాత్రమే కాదు, యావత్ ప్రపంచము కూడా అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమానికి చూడడానికి అనేక దేశాల నుంచి వారందరూ పరితపించారు. అందరికీ అదృష్టం కలిగింది. 500 సంవత్సరాల పోరాటం, 100 సంవత్సరాలకు పైగా న్యాయ పోరాటం, లక్షల మంది ప్రాణత్యాగం అని మనకు కలిగింది అదృష్టం. ఆయన ప్రతిష్టని చూడగలిగాం. సాధు సంతులు చేసిన తపస్సు వల్ల మాత్రమే ఇది సాధ్యమైందని చెప్పడానికి ఏమాత్రం నేను సందేహించడం లేదు. జై 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 బాలరామ్. కారణ జన్ముడైనటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో జరిగిన రామ మందిర నిర్మాణం ప్రతిష్టా కార్యక్రమం కళ్ళ ముందు ఇంకా కనిపిస్తూ ఉంటుంది మనకి. మనం చూసిన ఆ ప్రతిష్టా కార్యక్రమం మీ అందరి ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు.